పాకిస్తాన్ని చిత్తుగా ఓడించిన టీమిండియా. ఇండియా ర్యాంపేజ్ అంటే ఏంటో ఇవాళ కొలంబో గడ్డపై చూసాం. మీరు ఈ మ్యాచ్ మిస్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ రూపంలో షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మొదలైంది ఇషాన్ తుఫాన్. ఈ తుఫాన్ ధాటికి పాకిస్తాన్ బౌలర్లు మొత్తం కొట్టుకుపోయారు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తం 40 బంతుల్లో 77 రన్స్తో పాకిస్ బౌలర్లను ఉతికారేశాడు. కెప్టెన్ సూర్య, తిలక్ వర్మ సపోర్ట్ ఇవ్వగా ఆఖర్లో శివం దూబే, రింకు సింగ్ మెరుకులతో భారత్ ఒక మంచి స్కోర్ను సాధించింది. ఛేదనలో పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయి. ఫస్ట్ ఓవర్లోనే హార్దిక్ పాండ్యా సాహిబ్ జాదా ఫర్హాన్ను డకౌట్ చేయగా సెకండ్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించాడు. కేవలం ఒకే ఓవర్లో సయీం అయూబ్ మరియు సల్మాన్ అలీని అవుట్ చేయడంతో పాక్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటర్లు వస్తున్నారు, పెవిలియన్ వెళ్ళిపోతున్నారు. మ్యాచ్ త్వరగా ఓడిపోయి వెళ్ళి పడుకోవాలి అంటున్నారేమో. ఇక బాబర్ అజామ్ ఏదో అద్భుతం చేస్తారనుకుంటే అక్షర్ పటేల్ తన స్పిన్ మ్యాజిక్తో బాబర్ను క్లీన్ బౌల్ చేసి పంపించేశాడు. ఉస్మాన్ ఖాన్ 44 రన్స్తో పోరాడినప్పటికీ ఇషాన్ అతన్ని స్టెంపింగ్ చేయడంతో పాక్ కథ ముగిసింది. చివర్లో మన స్పిన్నర్లు పాక్ లోయర్ ఆర్డర్ను ఊడ్చేశారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ స్పెల్తో వరుస బంతుల్లో ఫహీం అష్రఫ్ మరియు అబ్రార్ అహ్మద్లను అవుట్ చేసి పాకిస్తాన్ను కోలుకోకుండా చేశారు. ఇక 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఉస్మాన్ తారిక్ వికెట్ తీసి పాకిస్తాన్ను కేవలం 114 పరుగులకే అలౌట్ చేశాడు. దీనితో వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై 8-1 రికార్డుతో టీం ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏది? ఇషాన్ బ్యాటింగా లేక బౌలర్ల ర్యాంపేజా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.